ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. జస్ట్ ఒక 1 minute మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఒక 1 minute మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? ఓకే, సో క్లియర్ అంటున్నారు. అందరూ ఫాస్ట్గా మీ అటెండెన్స్ ఇచ్చారా? అటెండెన్స్ అందరూ ఫాస్ట్గా మీ అటెండెన్స్ ఇచ్చేయండి. 1 minute మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. అటెండెన్స్ అంటే తెలుసు కదా, అందరూ ఒకసారి ఫాస్ట్గా వీడియోని అయితే లైక్ చేసేయండి. సో అప్పుడు యూట్యూబ్ చూపిస్తుంది అనమాట మిగతా వాళ్ళకి కూడా మనం ఇలా లైవ్ చేస్తున్నామని. ఓకేనా? సో మీ సైడ్ నుంచి మేము ఈ మినిమం ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్. సో ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 ప్లస్ బ్రాకెట్లో 12 - 3 × 4 ఉంది, -6 / 2 ఉంది. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. ప్రతి క్వశ్చన్ కూడా అందరూ సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఎవ్రీ క్వశ్చన్. సో ఇంకేంటి, ఈజీ క్వశ్చన్ కదా. 3 × 4 ఎంత? 12. చూసుకోండి, ఇక్కడ డివిజన్ ఉంది, డివిజనే ఉంచాలి. ఓకే, డివిజన్ ఉంచేద్దాం. ఇక్కడ ఇది ఎంత? 3. ఓకేనా? ఇది ఎంత? 12. 12లోంచి 12 తీసేస్తే ఇది 0 అయిపోయింది. సో 5 - 3 ఉంది. 5 - 3 అంటే 2 అవుతుంది, అంతేనా? సో చూసుకోండి, ఇది 5, 12 - 12 ఇది 0, ఇదేమో మైనస్ ఉంది కదా, -6 / 2 అంటే 3. సో 5 - 3 ఈజ్ 2. ఓకే, గుడ్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రామకృష్ణ, గేమ్ బాయ్, ఉదయ్, రాజేష్, గిరి, రేణు, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కరూ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చదువుతాను ఆ లోపు. ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 24 and 30 days రెస్పెక్టివ్లీ. ఏ, బి మరియు సిలు ఒక పనిని వరుసగా 20, 24 మరియు 30 రోజుల్లో పని చేయగలరంట. వెరీ గుడ్. ద నెంబర్ ఆఫ్ డేస్ దే టేక్ టు ఫినిష్ ద వర్క్ టుగెదర్. ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. ఏం చేస్తాం? 12, 3. 3 కనిపిస్తుందా? 2, 4, 1. ఓకేనా? 5 2s 10, 4 3s 12, 2s 24. సారీ, ఇంకో 2 కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇంకొక 2 కామన్ ఉంది. సో 5 2s 10, ఇదేమో 12. 12 × 10 120. ఓకేనా? యాక్చువల్లీ బాగా అబ్జర్వ్ చేసినా సరే 120 మీకు ఇక్కడ కనిపిస్తుంది. కనిపించకపోతే నార్మల్ మెథడ్లో చేయొచ్చు. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం? 120 యూనిట్స్ అని అనుకుంటాం మొత్తం పనిని. సో ఏ 6 యూనిట్లు చేస్తారు రోజుకి, అంతేనా? బి 24 రోజుల్లో 120 యూనిట్లు చేస్తానంటే రోజుకి 5 యూనిట్లు. సి 30 రోజుల్లో 120 యూనిట్లు చేస్తానంటే రోజుకి 4 యూనిట్లు. 6 5 11 4 15 అయ్యాయి. సో రోజుకి 15 యూనిట్లు చొప్పున 120 యూనిట్లు చేయడానికి 8 రోజులు పడుతుంది, అంతేనా? సో 8 days ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1. ఓకే, వెరీ గుడ్. రాజేష్, శ్రీకాంత్, బాబా, ఉదయ్, వెరీ గుడ్ అండి. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చా? ఏమన్నారు? ఒక నెంబర్ని 47.5% ఇంక్రీజ్ చేస్తే 590 అయిందంట. ఓకేనా? సో అంటే అప్రాక్సిమేట్గా ఎంత? 50% ఇంక్రీజ్ చేస్తే 590 అయ్యిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఆప్షన్స్ కొంచెం దూరం ఉన్నాయి కదా, జస్ట్ ఆప్షన్స్ని చూసుకొని ఆన్సర్ చేయొచ్చు కదా. ఇప్పుడు 40కి 50% ఎంత? 200. 500కి 400కి 50% ఎంత? 200. 500కి 50% 250.
చూడండి ఇంక ఇవి అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి కదా. ఇప్పుడు 47.5% కలిపితే 590 అయిందంట. అప్పుడే 500 ఉండి ఇంకో 50% కలిపితే 250 అంటే 750 దగ్గరలో అయిపోతుంది. అప్పుడు ఇది తప్పు అవుతాయి కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆ నెంబర్స్ 500, 600, 700 అంత పెద్దవి ఉన్నాయి. ఇది ఒకటి చూడండి, 400కి 200 యాడ్ చేస్తే 600 దగ్గరలో వస్తుందా క్లియర్గా 590. ఎస్. సో అసలు ఆప్షన్ చూసి వెంటనే ఇలా టిక్ పెట్టేయచ్చు యాక్చువల్లీ క్వశ్చన్. అవునా? ఓకే. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి 4th క్వశ్చన్. వెరీ గుడ్ రాజేష్, శ్రీకాంత్, గేమ్ బాయ్, శ్రీ, వెరీ గుడ్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సరే, ఆ లోపు నెంబర్ చదువుతా. సమ్ ఆఫ్ 2 times మాన్వీస్ ప్రెజెంటేజ్ అండ్ తాన్వీస్ ప్రెజెంటేజ్ ఈజ్ 35 years. మాన్వి ప్రస్తుత వయసు మరియు తాన్వి ప్రస్తుత వయసు 2 రెట్లు మొత్తానికి 2 రెట్లకి 35 సంవత్సరాలు అవుతుందంట. ఓకే, 2 రెట్లు ఇద్దరు ఏజ్ కలిపి 2 రెట్లు చేస్తే 35 సంవత్సరాలు అవుతుందంటండి. ఓకేనా? ప్రస్తుతం తాన్వి తండ్రి వయసు తాన్వి కంటే 3 రెట్లు ఎక్కువ. తాన్వీస్ ఫాదర్ ఈస్ ప్రెజెంట్లీ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ తాన్వి. ఓకే. మాన్వీస్ బ్రదర్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 6 years మోర్ దాన్ మాన్వీస్ ప్రెజెంట్ ఏజ్. సో మాన్వి ఏజ్ కంటే మాన్వి వాళ్ళ బ్రదర్ ఏజ్, సోదరుడి ఏజ్ 6 సంవత్సరాలు ఎక్కువ అంట. సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ తాన్వీస్ ఫాదర్ అండ్ మాన్వీస్ బ్రదర్ ఇచ్చారు. వాళ్ళ ఫాదరు వీళ్ళ బ్రదరు వయసులు కలిపితే 56 సంవత్సరాలు అంట. అలా అయితే మాన్వి తాన్వి ప్రస్తుతం ఏజెస్ కలిపితే ఎంత అని అడుగుతున్నారు. సో ఒక్కసారి సింపుల్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్ ఈక్వేషన్స్ రాసుకుంటే ఈజీగానే ఆన్సర్ వస్తుందా? మాన్వి ఏజ్ ఎమ్ అనుకుందామా ప్రెజెంట్, ఓకేనా? అలాగే తాన్వి ఏజ్ టీ అనుకుందామా. ఈ రెండు కలిపి ఏమన్నారు? 2 times మాన్వీస్ ప్రెజెంటేజ్ అండ్ తాన్వీస్ ప్రెజెంటేజ్. 2 times మాన్వీస్ ప్రెజెంటేజ్ తాన్వీస్ ప్రెజెంటేజ్ని కలిపితే 35 సంవత్సరాలు అవుతుందన్నారు. సరే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? తాన్వి వాళ్ళ ఫాదరు ఏజ్ వచ్చేసి 3 ఉంటుంది తాన్వికి. ఇది ఫాదర్ ఏజ్, తాన్వి వాళ్ళ ఫాదర్ ఏజ్. మాన్వి వాళ్ళ బ్రదర్ ఏజ్ ఎంత ఉంది? మాన్వికి 6 కలిపితే ఉందంట. ఇంకేమి ఇచ్చారు? వీళ్ళిద్దరు ఏజ్లు కలిపితే 56 సంవత్సరాలు అన్నారు కదా. సో ఈ రెండు కలిపితే అంటే ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు? ఇది 56 అయింది. ఓకేనా? అంటే ఈ రెండు కలిపితే 56 - 6 అంటే 50 అవుతుంది. సో 3t + m = ఏమైంది? 50 అయింది. అంతేనా? ఇప్పుడు మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? మాన్వి ప్లస్ తాన్వి అంటే m + t ఎంతో కనుక్కోవాలి మనం. అవునా? m + t ఎంతో మనం కనుక్కోవాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. m + t కావాలి మనకి. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 2 times చేశాను అనుకోండి. ఇప్పుడు దీన్నే ఎలా రాసుకోవచ్చు? కింద ఉన్న దాన్ని m + 3t అనుకోవచ్చా? m + 3t = 50 కదా. ఓకేనా? సో దీని బదులు ఇది రాశాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది యాడ్ చేసి ఇది 3 అయింది, ఇది 4 అయింది. కానీ రెండు ఈక్వల్గా చేసాం అనుకోండి, అప్పుడు ఈజీగా దాన్ని కామన్ తీసి m + t కనుక్కోవచ్చా? అంటే ఇప్పుడు దీన్ని 2 times చేశాను అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి మొత్తాన్ని. అంటే ఇది ఏమవుతుంది? 4m. ఇదేమవుతుంది? 2t. ఇదేమవుతుంది? 70 అవుతుంది. అంటే కొంచెం ఈజీగా చేయడానికి చెప్తున్నాను. నార్మల్గా 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోవడం వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోండి. లేదు ఇంకొంచెం ఈజీగా చేద్దామంటే ఇది మీరు ఫాలో అవచ్చు. ఏంటి? ఇది 4m, m 5m అయింది, ఇది కూడా 5t అయింది. సో ఆ 5 కామన్ తీస్తే అంటే ఈ రెండింటిని కలిపితే అప్పుడు 5 × m + t = 70 + 50 అంటే 120 అవుతుంది. సో m + t 120/5 అంటే 24 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో చూసుకోండి, సింపుల్ ఈక్వేషన్స్ రాసుకుంటే ఈజీగానే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ కొంచెం పెద్దగా కనిపించవచ్చు, బట్ స్టిల్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పండి. ఓకే, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? 4th one గిరి, గేమ్ బాయ్, వెరీ గుడ్. జనరల్ సైన్స్ పేపర్స్ తప్పకుండా ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ కమింగ్ మండే నుంచి మనం ఫస్ట్ ఫిజిక్స్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా?
సో ఓకే, ఇక్కడ ఏమడుతున్నారు, మీడియన్ ఇచ్చారు, మోడ్ ఇచ్చారు, అంటే మీన్ ఇచ్చారు, మోడ్ ఇచ్చారు, సగటు ఇచ్చారు, బహుళకం ఇచ్చారు, మీడియన్ మధ్యగతం ఎంత అని అడుగుతున్నారు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మనకి ఇక్కడ ఏం కావాలి, మధ్యగతం, మీడియన్ అడిగారు, అవునా. సో ఓకే, మోడ్ ఎంత, 140 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ ప్లస్ 2 మీన్ అయిపోతుంది, ఇటు పక్క 2 మీన్ అంటే 2 × 35 70. సో 210/3 అంటే 70 అవుతుంది, అది కూడా అంతేనా. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, సింపుల్, ఫార్ములా రాసుకుంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా. సో ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫార్ములాస్ కూడా 2-3 డేస్లో స్టార్ట్ చేస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ శ్రీకాంత్ అండ్ సంజయ్, రవి, వెరీ గుడ్ అండి. చాలామంది మిస్టేక్స్ కూడా చేస్తున్నారు, చూసుకోండి. జనరల్ అవేర్నెస్ కూడా మనం తప్పకుండా స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అన్నారు. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ 3/5 ఈజ్. సో అంటే 2 రూట్స్ కూడా 3/5 అంటున్నారు. సో మనకు సింపుల్గా నార్మల్ తెలుసు కదా, ఏంటి, 2 రూట్స్ ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు ఏం తెలుసు మనకి, ఈక్వేషన్ ఏమవుతుంది, x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది అందరికీ తెలుసు కదా. సో సింపుల్, ఇంకేముంది, x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 3/5 ప్లస్ 3/5 అంటే 6/5x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 9/25 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం 25 తీసుకుంటే ఏముంది, 25x² వస్తుంది, అది కేవలం ఆప్షన్ 3లోనే ఉంది. -30x + 9 ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. చాలా చాలా ఈజీ క్వశ్చన్, అవునా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హరీష్, రాజేష్, గేమ్ బాయ్, గిరి, వెరీ గుడ్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో దాన్ని మాత్రం మీరు క్లియర్గా చూసుకోండి, ఓకేనా. ఇంత సింపుల్ ఫార్ములా చూసుకోండి, ఇక్కడ కూడా మనకి ఫార్ములానే వచ్చింది, ఆ ముందు క్వశ్చన్ కూడా ఫార్ములానే. ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మొత్తం అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ తీసుకొని మనం అయితే అవి ఖచ్చితంగా చేద్దాం. సో అది కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. ఏంటి, P/Q ఫామ్లోకి చాలా ఈజీగా చేయొచ్చా, అవునా. ఏం చేయాలి, డెసిమల్ పాయింట్ తర్వాత 17 ఉందండి. సో కానీ 1కి బార్ లేదు, 1కి బార్ లేకపోతే ఏం చేయాలి, టోటల్ డెసిమల్ పాయింట్ తర్వాత మొత్తం ఉన్నది 17 లోంచి ఆ 1 తీసేయాలి. తీసేసి బార్ ఉన్నదానికి 9 వేసుకుంటాం. ఎన్ని బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని 9 వేసుకుంటాం. ఒకటే ఉంది కాబట్టి ఒక 9 వేసుకున్నాం. బార్ లేకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒక 0 వేసుకున్నాం. సో 17 - 1/90 అంటే 16/90 అంటే క్యాన్సిల్ చేస్తే 8/45 ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గణపతి, MH యానిమీ స్టోరీస్, వెంకట శశిధర్, రేణు, వెరీ గుడ్ అండి. మిస్టేక్స్ చేయకూడదు, అలాగని స్లోగా కూర్చొని అలాగ నెమ్మదిగా చేసుకోకూడదు, ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అండ్ కరెక్ట్గా చేయాలి. అది ఎప్పుడు వస్తుంది, ఓన్లీ యాక్యురసీ బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. ఆ యాక్యురసీ అండ్ ఆ ఫాస్ట్నెస్ రెండు కూడా. అండ్ క్లియర్ కాన్సెప్ట్ని అయితే చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందండి, ఏంటి, మళ్ళీ ఫార్ములానే కదా కావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా 4πr², సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్
సో క్లియర్గా ఏంటి 4 ఇంటూ ఆప్షన్స్ ఒక్కసారి చూసుకోండి, అన్ని పైలు ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ఇంటూ పై అంటే 4 ఇంటూ 25 100 అంటే 100 పై. ఓకేనా? సో ఇక్కడ కూడా అగైన్ ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రాజేష్, వెంకట శశిధర్, దుర్గాదేవి, జ్ఞానసాయి, వెరీ గుడ్ అండి. చూసుకోండి ఇప్పటికీ కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ అగైన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగారు, 2 రూట్స్ ఇచ్చారు. అగైన్ మనం ఫార్ములాని చూసుకున్నాం. ఏంటి? ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లేస్లో 2ని, బీటా ప్లేస్లో -1/2ని పెట్టాలి. సో అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2లోంచి హాఫ్ తీస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 2 4 - 1 3/2 అవుతుంది. -3/2x ప్లస్ ఉందా 2 ఇంటూ -1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది. సో -1 ఈజ్ ఈక్వల్ టు 0. 2ని మనం ఎల్సిఎం తీసుకుంటే 2x² -3x -2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆప్షన్ 2 క్లియర్గా మనకు అది కనిపిస్తుంది. ఓకేనా? సో సింపుల్ ఫార్ములాతో వెంటనే చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రాజేష్, సంజయ్, శ్రీ, వెరీ గుడ్. ఇప్పటికి చాలామంది మిస్టేక్ ఏంటి, అందరూ ఒకే ఆన్సర్ ఇచ్చారేంటి? 2 - 1/2 1.5 3/2 సరిపోయింది కదండి. 2 + 1/2 కాదు కదా అక్కడ 5 రావడానికి. సమ్ ఆఫ్ ద రూట్స్ అయినంత మాత్రాన అక్కడ మైనస్ ఉంది, అది సో మైనస్ ఉన్నది మైనసే చేస్తాం. ఓకేనా? 10th క్వశ్చన్ చేయండి. హైట్ ఆఫ్ సిలిండర్ అడుగుతున్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2πRh. 2πRh. సో 2πRh ఎంత అవుతుంది? 1848 అవుతుంది. 2 మనకి తెలుసు, పై వచ్చేసి 22/7, ఆర్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 19.6 ఇచ్చారు. హెచ్ కనుక్కోమన్నారు, ఈజ్ ఈక్వల్ టు 1848. అంతేనా? సో 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 9s 2s 4s. ఈ 19.6 ఉంది చూసుకోండి, దీని దేంతో క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. సరే ముందు 11తో క్యాన్సిల్ చేద్దామా? 11 2s 11 8s 11 4s. సో ఇక్కడ ఏం మిగిలింది? 2 ఇంటూ 19.6 ఇంటూ హెచ్, ఆ 7 కూడా అటుపక్క పంపించేద్దాం. 84 ఇంటూ 7. ఓకే, 7తో ఇది క్యాన్సిల్ అవుతుందా? 7 2s 14, ఎస్ క్యాన్సిల్ అవుతుంది కదా. 7 2s are 14, 7 8s are 56. సో ఫైనల్లీ హెచ్ ఇజ్ ఈక్వల్ టు, ఈ 2తో కూడా క్యాన్సిల్ చేయండి, 2 4s 2 2s అంటే 42 అంటే 420/28. ఇంతేనా? 420/28. సో క్లియర్గా ఎన్ని టైమ్స్? 15 టైమ్స్ అయినా పోతుంది, ఎందుకంటే చివరిలో 0 ఉందండి. 8 × 5 40 అండి, అంతేనా? సో లాస్ట్ డిజిట్ చూసుకున్నా మనకి 15 ఆన్సర్ అని క్లియర్గా అర్థం అవుతుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. 10th వన్ ఆప్షన్ 2 వెరీ గుడ్. గణపతి, రాజేష్, వెరీ గుడ్. 9th క్వశ్చన్ వన్స్ ఎక్స్ప్లెయిన్. ఎండింగ్లో నేను మళ్ళీ చెప్తానండి, ఓకేనా? 9th క్వశ్చన్ ఏముంది? సింపుల్. ఇక్కడ మనం ఫార్ములా ఏదైతే ఉందో మనం ఆ ఫార్ములాలో వాటిని సబ్స్టిట్యూట్ చేసాము అంతే. ఇక్కడ ఏం పెడతాం? 2 బీటా ప్లేస్లో -1/2, ఇది 2 ఇంటూ -1/2 అంతే. 2 - 1/2 అంటే 3/2 అంతే కదా వేసాను. ఇది -1 అంతే. ఓకేనా? 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ యూజెస్ ఫాల్స్ వెయిట్స్. నిజాయితీ లేని దుకాణదారుడు తప్పుడు బరువులను ఉపయోగిస్తాడంట. హీ గెయిన్స్ 30% ఆన్ పర్చేజింగ్
అండ్ 30% ఆన్ సెల్లింగ్. హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్, అతను కొనుగోలుపై 30% మరియు అమ్మకంపై 30% లాభాన్ని పొందుతాడంట. అతని లాభాల శాతం ఎంత అని అడుగుతున్నారు. చూసుకోండి ఇక్కడ క్లియర్గా మీకు ఏంటి ఏమర్థం అవ్వాలి, కొంచెం కన్ఫ్యూజింగ్కి వీళ్ళు ఇలా ఇచ్చారు క్వశ్చన్, కానీ ఇక్కడ కూడా మనకేంటి సక్సెసివ్ ఇంక్రీజ్ అయిన అవుతుంది. ఎందుకు? కొనేటప్పుడు 30% వచ్చిందండి, అవునా? తర్వాత అమ్మేటప్పుడు కూడా ఇంకో 30% వచ్చిందండి. సో సక్సెసివ్గా ఫస్ట్ 30%, తర్వాత దాని మీద ఇంకో 30% వచ్చింది. సో సక్సెసివ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఏంటి? ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఫార్ములా ఏంటి? x + y + xy/100. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే 30 + 30 + 30 × 30 అంటే 900/100. సో 60 + 9 69% అని చెప్పచ్చు. ఓకేనా? 11th వన్ ఆప్షన్ 1 అవుతుంది. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జ్ఞానసాయి, శ్రీధర్, శ్రీకాంత్, శివకుమార్, వెరీ గుడ్ అండి. ఫార్ములా కాకుండా షార్ట్ కట్ లేదు. షార్ట్ కట్స్ అన్నిటికీ ఉండవండి. అంటే షార్ట్ కట్స్ అంటే ఏం చేస్తాం, అక్కడ లాస్ట్ డిజిట్స్ చూసుకోవడం లేదా ఆప్షన్ నుంచి చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువ షార్ట్ కట్స్ ఉంటాయి. బట్ కొన్నిటికి కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ ఉంటాయి. బట్ ఫార్ములాస్ ఉన్న వాటికి షార్ట్ కట్స్ అంటే అది కొంచెం కష్టం. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చేయండి. చూసుకోండి క్వశ్చన్ చదువుతాను ఈలోపు. ఏ టీమ్ ఆఫ్ 30 men ఈజ్ సపోజ్డ్ టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 41 days. చూడండి ఏం చెప్తున్నారు, 30 మందితో కూడిన బృందం ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయాలి. మీరు ఇంతవరకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ చూసుంటారు, చాలా క్వశ్చన్స్ చూసుంటారా. ఇక్కడ ఈ మామూలుగా ఏం చెప్తారు, 30 మంది 41 రోజుల్లో పని చేస్తారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, సపోజ్డ్ టు కంప్లీట్ అంటున్నారు. అంటే యాక్చువల్గా పూర్తి చెయ్యాలి అంటున్నారు, పూర్తి చేస్తారు అనట్లేదు, చెయ్యాలి అని అంటున్నారండి. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా? సరే. ఆఫ్టర్ 25 days 6 more men are employed and the work is finished 1 day earlier. 25 రోజుల తర్వాత మరో 6 మంది పురుషులను పనిలో కుదిరారు మరియు పని ఒక రోజు ముందుగానే పూర్తయిందంట. By how many days would it have been delayed if 6 more men were not employed? మరో 6 మంది పురుషులు కనుక పని చేయకపోతే ఎన్ని రోజులు ఆలస్యం అయ్యేది? అంటే 6 మంది కొత్తగా వచ్చారు కదా, వాళ్ళని యాడ్ చేయకపోతే ఎన్ని డేస్ ఆలస్యం అయి ఉండేది పని అని అడుగుతున్నారు. ఎన్ని డేస్ పని ఆలస్యం అయి ఉండేది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తా. పని 41 రోజుల్లో పూర్తి చేయవలసి ఉంది, సపోజ్ టు చేయాల్సి ఉంది. 6 మంది 25 రోజుల తర్వాత రావడం వల్ల పని ఒక రోజు ముందైంది కదా, అంటే 40 రోజులకు పూర్తయిందని అర్థం. పని 40 రోజులకు పూర్తయిందని అర్థం. సరే, ముందు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమిచ్చారు, 30 men. 30 men అయితే 41 daysలో యాక్చువల్గా అయితే పని చేయవలసి ఉంటుంది. అంటే 6 men. ఇప్పుడు మనం మెయిన్ ఏం కనుక్కోవాలి, వీళ్ళు ఎన్ని యూనిట్స్, రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు మన ఇష్టం, మనం ఎంతైనా అనుకోవచ్చు. రోజుకి వీళ్ళు నేను ఇప్పుడు దీనికి 30 men, ఇక్కడేమో 6 men, అంటే వీళ్ళు 5వ వంతు ఉన్నారు కదా. నేను దీన్ని 5 units అని అనుకున్నాను అనుకోండి, రోజుకి వీళ్ళు 5 యూనిట్లు చేస్తారని అనుకున్నాను అనుకోండి. అప్పుడు 6 men ఏమవుతారు, వీళ్ళు రోజుకి 1 యూనిట్ చేస్తారు, అంతేనా? చూసుకోండి, ఎంతైనా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఎంతైనా అనుకోవచ్చు, అది మన ఇష్టం. మనకి అక్కడ కన్వీనియంట్గా ఉండడానికి మనం ఎప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఏం లేవు కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని సింపుల్గా 5 units అనుకుంటాం. అప్పుడు దీనికి 5వ వంతు కాబట్టి 1 యూనిట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, 25 రోజుల తర్వాత, ఇప్పుడు టోటల్ పని ఎన్ని రోజుల్లో అయిపోయిందంట, 40 రోజుల్లో అయిపోయిందంట. 40 daysలో అయిపోయిందంట టోటల్ పని. అంటే 25 రోజుల తర్వాత 6 జాయిన్ అయ్యారంటే వీళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు పని చేసి ఉంటారు, 15 రోజులేనా? ఎందుకంటే 40 రోజులు, ఒక రోజు ముందు అయిపోయిందండి, అవ్వాల్సింది 41 రోజుల్లో అండి.
కానీ ఒక రోజు ముందు అయిపోయిందండి, అంటే 40 రోజుల్లో పూర్తయిందండి. సో 25 రోజుల తర్వాత 6 వచ్చారంటే వీళ్ళు 15 రోజులు పనిచేశారు. అంటే వీళ్ళు మొత్తం ఎన్ని యూనిట్లు పనిచేశారు, ఎన్ని యూనిట్లు చేశారు? 15 యూనిట్లు చేశారు. అవునా? ఆ 15 యూనిట్లు యాక్చువల్గా ఈ 30 మంది అయితే ఎన్ని రోజుల్లో చేసుంటారు? ఎన్ని రోజులు చేసుంటారు? 5 యూనిట్లు చొప్పున చూసుకుంటే 15 యూనిట్లు చేయడానికి వీళ్ళకి 3 రోజులు పట్టి ఉంటుంది. అంతేనా? 3 రోజులు పట్టి ఉంటుంది. అంటే ఒక రోజు తగ్గింది, కానీ ఇంకొక 3 రోజులు పట్టి ఉంటుంది. అంటే ఫైనల్గా ఒక 2 రోజులు ఎక్కువ అయి ఉంటుంది, 2 డేస్ ఎక్కువ అయ్యి ఉంటుంది. అంతేనా? ఎందుకు? వీళ్ళు రావడం వల్ల ఒక రోజు అయితే తగ్గిందండి, అది 40 అయిందండి. ఓకేనా? కానీ వీళ్ళు చేసిన 15 యూనిట్లు వీళ్ళు చేయాలంటే ఇంకో 3 రోజులు పట్టేది, అంటే 43 రోజులు అయ్యేదన్నమాట మొత్తం. కానీ వీళ్ళు 41 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది, కానీ చెయ్యరనమాట. ఒకవేళ 6 రాకపోయి ఉంటే 43 రోజులు అయి ఉండేది. సో 2 డేస్ ఎక్స్ట్రా పట్టి ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా? కొంచెం ఈ క్వశ్చన్ అయితే యాక్చువల్లీ కొంచెం జాగ్రత్తగా, మెయిన్ ఒకే ఒక విషయం ఏంటి, సపోజ్ టు కంప్లీట్, ఇదే అండర్లైన్ చేసుకోవాలి. పూర్తి చెయ్యాలి అన్నారు, పూర్తి చేస్తారు అంటే అది వేరు, కానీ చెయ్యాలి అన్నారు కాబట్టి ఇది వేరు. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సార్ 9th క్వశ్చన్లో ఎందుకు ఇచ్చారు సార్ ఆల్ఫా ప్లస్ బీటాకి? ఏంటండి సమ్ ఆఫ్ ద రూట్స్, అక్కడ ఫార్ములా ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనే ఆ ఫార్ములాని అక్కడ మనం వేసాం అంతే. అస్సలు అర్థం కాదు. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మనం 12th క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం కాదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చనే అలా డిజైన్ చేశారు వాళ్ళు. యాక్చువల్లీ కొంచెం ఇంప్రాపర్గా కూడా ఉంది. యాక్చువల్లీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇందులో కొంచెం మిస్టేక్ కూడా ఉంది. ఎందుకు? 30 మంది 41 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది అన్నారు. అవునా? సో ఆ లెక్క ప్రకారమే కదా ఇక్కడ మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ 6 తీసుకుంటే 15 యూనిట్లు వచ్చిందా? సింపుల్ అండి. అసలు ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఎప్పుడు కూడా టోటల్ వర్క్ని మనకి కన్వీనియంట్గా మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. దాన్ని మనం ఎప్పుడు ప్రతిసారి ఏం తీసుకుంటాం? ఎల్సిఎం తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవడానికి 41 డేస్, ఇంకొక డేస్ ఏం లేదు కదా, ఇక్కడ 25 డేస్ ఉంది. సో 41కి 25కి ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, అక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, అంటే 1/5 పార్ట్ ఉంది కాబట్టి అందుకని రోజుకు వీళ్ళు 5 యూనిట్లు చేస్తారు అనుకున్నాను, అప్పుడు వీళ్ళు రోజుకు 1 యూనిట్ చేస్తారు. ఓకేనా? అలా మనం సాల్వ్ చేసుకున్నాం. సో 13th క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఏ యాంగిల్ అడుగుతున్నారు? ఈ ఎక్స్ ఎంత అంటున్నారు. చూసుకోండి, ఇది 95 డిగ్రీస్ అండి, ఇది 110 డిగ్రీస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ 95 డిగ్రీస్ అవుతుందా? అలాగే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది? 110 డిగ్రీస్ అవుతుందా? అవునా? ఎందుకంటే ఈ 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు కదా, ఇది 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 3 కూడా ప్యారలల్ లైన్స్ అన్నారు. అవునా? సో ఇప్పుడు చూడండి, టోటల్ ఎంత అవ్వాలి? యాక్చువల్లీ ఇది మొత్తం కలిపితే 180 డిగ్రీస్ అవ్వాలండి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ మధ్యలో ఉన్నది 2 సార్లు కలిసింది, ఈ 110కి 95కి. సో ఈ 110ని 95ని కలిపితే ఎంత వచ్చింది? 205 డిగ్రీస్ వచ్చింది. కానీ ఎంత రావాలి? 180 కదా రావాలి. బట్ ఎందుకు వచ్చింది 205? ఎందుకంటే ఈ మధ్యలోది 2 సార్లు యాడ్ చేసాం కనుక. సో అంటే ఎంత ఎక్కువ వచ్చింది? 25 డిగ్రీస్. సో అంటే ఆ మధ్యలోది ఎంత అవుతుంది? 25 డిగ్రీస్ అవుతుంది. సో ఇటు సెంటర్లో 25 అంటే అటుపక్కది ఎక్స్ ఏమవుతుంది? 25 డిగ్రీసే కదా అవుతుంది. అవునా? మనకు ఎలా తెలుసు 25 అవుతుందని? ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఇలా ఉన్నాయనుకోండి, క్రాస్ చేసాయి అనుకోండి 2 స్ట్రైట్ లైన్స్, ఇది ఎంత అయితే ఇది కూడా అంతే అవుతుంది. సో ఇది 25 అయితే అది కూడా 25 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 25 డిగ్రీస్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ తెలియాలండి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, 2 ఇలా స్ట్రెయిట్ లైన్స్ ఉన్నప్పుడు, ఇలా యాంగిల్ వెళ్తున్నప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్. అదే కదా ఇక్కడ చేసాం.
ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. సో ఈ యాంగిల్ ఈక్వల్. అది తెలియాలి, తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. అలాగే ఇది ఉంది, ఇక్కడ ఈ యాంగిల్ ఉంది, అంటే ఈ యాంగిల్ ఈక్వల్. సో ఇప్పుడు చూడండి, ఇది ఇలా గీసాను, ఈ యాంగిల్ ఈక్వల్. అవి తెలిస్తేనే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ ఐడియా ఉండాలి, ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి, ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో అవన్నీ తెలియాలి. తెలిస్తే ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఎస్, రెండు స్ట్రెయిట్ లైన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఉంటాయి, సేమ్ ఉంటాయి అన్నమాట. సరే, ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కదా, ఆన్సర్ చేయండి. a² + b² ఎంత అని అడుగుతున్నారు. a² + b² ఎంత? ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది నాకు, ఇక్కడ +2ab ఇక్కడ -2ab క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు నాకు ఇటుపక్క ఏం మిగులుతుంది, 2 × a² + b² కదా మిగులుతుంది. ఇదేంటి 121 + 9 అంటే 130 అయింది. సో 130/2 అంటే 65 అవుతుంది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సిల్లీ మిస్టేక్స్ అయితే చేయకూడదు. సరే, 12th క్వశ్చన్ కొంచెం ఏదో అటు ఇటు ఉంది, ఆన్సర్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్లో మనం మిస్టేక్ చేస్తామా? ఇలాంటి క్వశ్చన్స్లో అస్సలు మిస్టేక్ చేయకూడదు. ఓకేనా, వెరీ గుడ్. మీకు అలాంటి వాల్యూ ఇప్పుడు a = 7 b = 4 అది కనిపిస్తే వెరీ గుడ్. బట్ స్టిల్ ఇది ఏమైనా మనం ఏమైనా చేసామా? అసలు సింగిల్ లైన్లో వచ్చింది కదా ఆన్సర్. అవునా, సింగిల్ లైన్లో మనకు వచ్చింది కదా ఆన్సర్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమి ఇచ్చారు? 3 యాంగిల్స్ ఇచ్చారండి. మనకి సింపుల్ ఒకే ఒక విషయం తెలియాలి, ఏంటి, ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 3 కలిపితే 180 degrees అవుతుంది. ఈ విషయం తెలియాలి అంతే. అవునా? సో సింపుల్గా క్యూ ఎంత అని అడిగారు. ఇదేంటి 6:7:5, 6, 7, 5 అంటే మొత్తం ఎన్ని భాగాలు, 6, 7, 13, 5, 18, 18 భాగాలండి. మొత్తం మూడింటిని కలిపితే 180 degrees అవుతుందా? సో 18 భాగాలు చేయాలి 180 అంటే ఒక్కొక్కటి 10 degrees సమానం. సో 7 భాగాలు కాబట్టి 70 degrees అవుతుంది. అప్పుడు క్యూ వాల్యూ 70 అవుతుంది అనమాట, 70 degrees అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 15th వన్ ఆప్షన్ 3. వెంకట, శశిధర్, రేణు, ఉదయ్, హరి, వెరీ గుడ్. ఫాస్ట్గా ఉండాలి అండ్ యాక్యురేట్గా ఉండాలి. యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామ్లో. అందుకని యాక్యురసీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో 16th క్వశ్చన్ చూడండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఏం తెలియాలి ఇక్కడ, మనం ఇప్పుడు ఇది ఉన్నదండి, దీన్ని చూసి మనం దీన్ని సాల్వ్ చేయాలి. అవునా, cot x + tan xని 7 sin² x + 3 cos² x. మనకి ఏం తెలుసు, sin² x + cos² x = 1 అన్న విషయం తెలుసు కదా. అది చూసిన వెంటనే దీన్ని ఒక 3 sin² x దీనికి ఇస్తాను అనుకోండి, అప్పుడు మిగిలింది ఏంటి, 4 sin² x మిగులుతుంది, +3 అవుతుంది కదా, ఆ 3ని అటుపక్క పంపించేస్తే 4 - 3 1 అయిపోద్ది. అంటే sin x ఎంత అవుతుంది, 1/4కి స్క్వేర్ రూట్ అంటే 1/2 అవుతుంది. సో అంటే ఎక్స్ ఏమో చూసుకోండి, ఎక్స్ అక్యూట్ యాంగిల్ అని క్లియర్గా ఇచ్చారు మనకి. సో ఎక్స్ ఎంత అవుతుందండి, 30 degrees అవుతుంది. సో ఎక్స్ 30 degrees అయింది. సో ఈజీగా అప్పుడు cot x + tan x మనం కనుక్కోవచ్చా? అవునా, cot x + tan x అక్కడ మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఓకే, cot x + tan x, tan 30 వచ్చేసి మనకి
1/√3 cot 30 √3. సో 1/√3 ప్లస్ √3 అవుతుంది. సో √3 అయిపోయి 4/√3 అవుతుంది. అంటే అది ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, 4/√3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ అండి, 15th క్వశ్చన్ మనం 7 మల్టిపుల్ ఆన్సర్ పెట్టచ్చు. 7 మల్టిపుల్, వెరీ గుడ్. అలాగే మనం ఆప్షన్స్లోని చాలాసార్లు ఆప్షన్స్ నుంచి ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. అలా అది కూడా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ప్లీజ్ రిపీట్ అంటున్నారు. ఏమైనా డౌట్ ఉంటే ఎండింగ్లో అడగండి, నేను తప్పకుండా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి ఇది చూసినట్టే మనకి కొన్ని ఫార్ములాస్ గుర్తు రావాలి. ఏంటి? a⁴m⁴n ఏమవుతుంది? a⁴mn, a⁴m ఇంటూ n అనమాట. అలాగే a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m+n. అలాగే a⁴m/a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m-n. ఇవి ఖచ్చితంగా మనకు తెలియాలి. తెలిస్తేనే ఇంక వెంటనే ఇదేంటి 2 × 4 8 అయింది, 8 + 3 11 అయింది, 11 - 9 2 అయింది, అంటే 5² అయిందంటే 25 అయింది అని ఇలా వెంటనే ఇలా టిక్ పెట్టగలం. ఓకేనా? సో అంటే ఈ ఫార్ములాస్ని అలా గుర్తుపెట్టుకోవడం కదా, ప్రాక్టీస్ చేయాలి బాగా. చూసిన వెంటనే ఇలా ఈజీగా టిక్ పెట్టచ్చు అనమాట. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ వెంకట శశిధర్, ఉదయ్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ A to B at a speed of 56 1/4 km/h and returns to A through the same route by increasing his speed by 33 1/3% of his ఎర్లియర్ స్పీడ్. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఫర్ ది హోల్ జర్నీ. చూసుకోండి, ఒక పాయింట్ ఏ అని ఉందండి, ఇక్కడ నుంచి పాయింట్ బికి వెళ్ళాడంటండి. ఎంత స్పీడ్తోని? 51 కిలోమీటర్లు గంట వేగంతో. తర్వాత బి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడంట. కాకపోతే ఆ స్పీడ్ అక్కడ ఏం చేశాడంట? 33 1/3% పెంచారంట. సో ముందు ఇది ఎంతకు సమానం అవుతుంది? 4 × 56 ఎంత? 450 is 200, 4 6 24 కదా, అంటే 225 కదా, +1 చేస్తే 225/4 అండి. దీనికి 33 1/3% పెంచారు. అంటే 33 1/3% అంటే 1/3, అంటే 1/3 పెంచారు. 1/3 అంటే 3 మీద 1 అంటే 4/3 అని. సో 4/3 టైమ్స్ అయిందని. సో దీనికి 4/3 టైమ్స్ అయ్యండి, అంటే 225/4 × 4/3 అంతేనా? సో క్యాన్సిల్ చేస్తే 225/3 అండి. సో వెళ్ళేటప్పుడు స్పీడ్ మనకు తెలుసు, వచ్చేటప్పుడు స్పీడ్ తెలుసు, సేమ్ డిస్టెన్స్ సేమేనా? అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో, వచ్చేటప్పుడు బి స్పీడ్తో వచ్చారనుకోండి, సేమ్ డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a+b అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 × a ఎంత? వెళ్ళేటప్పుడు స్పీడ్ ఏమో 225/4, వచ్చేటప్పుడు స్పీడ్ ఏమో 225/3 బై 225/4 ప్లస్ 225/3. సింపుల్గా అసలు ఆ 225లు క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ 225ని ఇక్కడ కామన్ తీసారనుకోండి, ఒక 225 వస్తుంది బయటికి, అంటే అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. 3 + 4 అవుతుంది, అంటే చూసుకోండి క్లియర్గా. ఒక 225ని క్యాన్సిల్ చేద్దాం. సో ఇంకా 2 × 225/12 ఉంది కదా, ఇక్కడ కూడా 12 అవుతుంది కదా. 3 + 4 మిగిలింది 7 మిగులుతుంది. ఈ 4 3 12, ఈ 12 క్యాన్సిల్ అయిపోతాయి. సో 450/7, 450/7 అంటే ఎంత? 7 6 are 42, 30 అంటే 7 4s are 28. సో 64 2/7 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 64 2/7 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, అక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు
అంటే ఓకే, ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ థింగ్ 2ab/a+b అన్న ఫార్ములా మనకి కంపల్సరీగా తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ ఒక సింపుల్ క్వశ్చన్స్, సరదాగా చిన్న చిన్న క్వశ్చన్స్, లేకపోతే మంచి షార్ట్ కట్స్ ఉన్న క్వశ్చన్స్ చెప్పచ్చండి. బట్ ఎగ్జామ్ పేపర్లో 2022లో అడిగిన క్వశ్చన్స్ ఒక షిఫ్ట్లో ఏమైతే వచ్చాయో అవన్నీ మనం చెప్తున్నాం. ఒకే షిఫ్ట్లో ఏమొచ్చాయో అవన్నీ మనం ప్రతి పేపర్ ఎంతవరకు చూసినవన్నీ కూడా అవే. ఆ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆ రోజు చూస్తున్నాం అనమాట ఒక వీడియోలోని. అందరూ చాలా సైలెంట్ అయిపోయారు. వై? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అవునా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ ఏమడుగుతున్నా చూద్దాం. ఇది ఒక 8 అంకెల సంఖ్య అంట. ఇది 88తో డివిజిబుల్ అవుతుందంట. 85తో భాగించగలిగితే 85తో భాగించగలిగితే మరియు 8 అంకెల సంఖ్య ఇదేమో 9 చేత భాగించగలిగితే 3x + 2y - z యొక్క సాధ్యమయ్యే పెద్ద విలువ అడిగారు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ 3x + 2y - z? ఒకే ఒక చిన్న విషయం చూడండి. 3x + 2y - z ఈ వాల్యూ అన్నిటికంటే పెద్దది ఉండాలి. మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? జెడ్ని మైనస్ చేస్తున్నాం అండి, ఎక్స్ని వైని కలుపుతున్నాం అండి. అంటే జెడ్ చాలా చిన్నది ఉండాలా? అలాగే ఎక్స్ వై ఈ రెండు కూడా ఎంత పెద్దవి పాసిబుల్ ఉంటే అంత పెద్దవి తీసుకొని రావాలా మనం. చూసుకోండి, ఇందులో సాల్వ్ చేసుకొని ఎక్స్ వాల్యూ వై వాల్యూ పెద్దవి ఎంత పెద్దవి పెట్టగలిగితే అందులో అవి తీసుకొని రావాలి. జెడ్ ఎంత చిన్నది పెట్టగలిగితే దాన్ని తీసుకొని రావాలి. ఈ రెండు చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మనం ఆ క్వశ్చన్ అలా అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా, ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్కి అతిపెద్ద వాల్యూ ఏంటి, వైకి అతిపెద్ద వాల్యూ ఏంటి, జెడ్కి అతి చిన్న వాల్యూ ఏంటి, ఇప్పుడు మనం సాల్వ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ జెడ్ సాల్వ్ చేసేద్దామా? సింపుల్ కదా జెడ్. ఇక్కడ ఏముంది చూడండి, ఈ నెంబర్ చూడండి క్లియర్గా. ఇది 9తో డివిజిబుల్ అవ్వాలంటే మొత్తం యాడ్ చేసి 9తో డివైడ్ చేయాలి. సో అలా కాకుండా 9 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 9 క్యాన్సిల్ చేసా, 4 5 9 ఇది కూడా క్యాన్సిల్ చేసా. ఇంకా మిగిలింది ఏంటి? 2 3 3 6 7 8 వచ్చిందండి టోటల్. జెడ్ని కలిపితే 9 వస్తుంది, 1 పెడితే జెడ్ ప్లేస్లో, అప్పుడు కదా 9తో డివిజిబుల్ అవుతుంది కదా, అవునా? సో ఈజీ కదా, జెడ్ ప్లేస్లో 1 పెట్టుకున్నాం. సో జెడ్ వాల్యూ 1 అయిపోయింది. వెరీ గుడ్. చిన్న వాల్యూ తీసుకున్నాం జెడ్కి, కానీ మిగతా వాటన్నిటికీ కూడా ఏం చేయాలి? పెద్ద పెద్ద వాల్యూస్ తీసుకోవాలి, ఓకేనా? సో ఎక్స్కి వైకి పెద్ద వాల్యూస్ తీసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. 9y4 ఇప్పుడు 88తో డివిజిబుల్ అవుతుందంటే అది 11తోని 8తోని డివిజిబుల్ అవుతుందని అర్థమా? సో 8తో డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలా? సో అంటే 9y4ని లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేయాలి. 8తో 8 1s are 8 1y. సో మ్యాక్సిమం ఎంత? 8 2s are 16, 8 3s 24 వెళ్ళిపోతుంది కదా, 20స్లోకి వెళ్ళిపోతుంది. సో 8 2s are 16. సో ఇక్కడ రిమైండర్ ఏదో వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అప్పుడు ఏ టేబుల్లో పోద్ది? ఏ టేబుల్లో పోద్ది? చూడండి, ఇది y అనేది 9 కంటే ఎక్కువ ఉండదండి. y అనేది 9 కంటే అయితే ఎక్కువ ఉండదు కదా, అవునా? ఎందుకంటే సింగిల్ డిజిట్ నెంబర్ అది. సో మ్యాక్సిమం 8 తీసుకుంటే 24 వస్తుంది. అప్పుడు క్లియర్గా 8 3s are 24 అయిపోద్ది కదా. సో అంటే y ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? 8 పెట్టుకోవచ్చు. సో y ప్లేస్లో 8 అంటే 2 × 8 అయింది. y = 8. అలాగే ఇంక ఫైనల్గా x కనుక్కుంటాం. సో ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఇక్కడ నేను రాస్తా. 3x 5 4 7 9 y ప్లస్లో 8 పెట్టాను 4. సో ఇది 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక డిజిట్ వదిలేసి మరొక డిజిట్కి మనం ఇలా వెళ్తున్నాం. ఒక డిజిట్ వదిలేసి మరొక డిజిట్కి మనం ఇలా వెళ్తున్నాం, ఓకేనా? సో 3 5 8 7 15 8 23 ఇదేమో 23, ఇదేమో 4 4 8 9 17 ఇది
17. సో క్లియర్గా 23లోంచి 17 తీస్తే 0 రాదు కదా. 0 రావాలంటే ఏం చేయాలి? ఎక్స్ని కలపాలి. ఎక్స్ ఎంత అవ్వాలి? అప్పుడు 6 అయితే అప్పుడు 0 వస్తుంది. సో ఎక్స్ ప్లేస్లో 6 పెట్టుకున్నాం. సో ఎక్స్ ప్లేస్లో 6 అంటే 3 × 6 18, 8 × 2 16, 18 + 16 34, -1 33. చూసుకోండి, క్వశ్చన్ జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇవి చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం మీరు దృష్టి పెడితే చాలా క్లియర్. డివిజిబిలిటీ రూల్స్ ఏం లేదు ఇందులో. డివిజిబిలిటీ రూల్స్ తప్ప ఏం లేదు. ఫస్ట్ థింగ్ గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగారు కాబట్టి దీన్ని ఎక్స్ని వైని అతిపెద్ద సంఖ్యలు తెచ్చుకోవాలి, జెడ్ని అతి చిన్నది వాల్యూ తెచ్చుకోవాలి. సో 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సార్ నా దగ్గర 2025 ఇయర్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, 20 పేపర్స్ వరకు. అచ్చు గారు తెలుగు మీడియం ఉన్నాయండి? ఇంగ్లీష్ మీడియం ఉన్నాయా, తెలుగు మీడియం ఉన్నాయా? క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా చాలా ఈజీ కదా. డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకేనా? వెరీ వెరీ ఈజీ. అవునా? ఏంటి, 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఏముంటుందండి? 2 ప్రధాన సంఖ్యలకి, విభిన్న ప్రధాన సంఖ్యలకి విభిన్న అని ఇచ్చారు చూసారా, విభిన్న. ఎందుకంటే 2 సేమ్ నెంబర్స్ అయితే మళ్ళీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది అప్పుడు. అవునా? సో కానీ 2 విభిన్న ప్రధాన సంఖ్యలకి ఇంకా కామన్గా ఏం ఉండదు కదా, ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే అచ్చు గారు, మీరు 9160085856 అనే ఈ నెంబర్కి తప్పకుండా వాట్సాప్లో మీ దగ్గరున్న పీడిఎఫ్స్ పంపించండి. అండ్ మీరు మిగతా వాళ్ళు కూడా ఎవరైనా రీసెంట్గా రాసిన ఎగ్జామ్స్ ఉంటే, మీరు తెలుగు మీడియంలో రాసుంటే లేదా ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు, ఈ నెంబర్కి ఆ పీడిఎఫ్స్ పంపించండి. మనం నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చెప్పుకుందాం. ఓకేనా? 9160085856 ఈ నెంబర్కి మీ దగ్గరున్న ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్, ఏఎల్పి అలాగే ఆర్పిఎఫ్, ఓకేనా, ఆ పేపర్స్ పంపించండి, పీడిఎఫ్. సో ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది కూడా. 2 years ముందు 10,000 ఉన్నారంటండి, సంవత్సరానికి 10% పెరుగుతున్నారంటండి. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత ఉంటారు అంటున్నారు. 2 సంవత్సరాల ముందు 10,000 ఉంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 10% పెరిగితే అంటే 1000 పెరుగుతుంది, అంటే 11,000 అవుతారు. మళ్ళీ 10% అంటే 1100 పెరిగితే 12,100 అవుతుంది పాపులేషన్. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. లెట్ us see. సెకండ్ క్వశ్చన్ ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో కూడా చూస్తాను ఇప్పుడు. ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారు? హూ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ ఫస్ట్? సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా ఈజ్ 125% మోర్ దాన్ హర్ సేవింగ్స్. సుధా ఖర్చు ఆమె పొదుపు కంటే 120% ఎక్కువ అంటండి. ఇప్పుడు 120% ఎక్కువ అన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సుధా గారి సేవింగ్స్ 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 120% ఎక్కువ. దీనికంటే 120% ఎక్కువ. దీనికంటే 100కు 120% అంటే 125. సో 125 ఎక్కువ అంటే మొత్తం 225. ఓకేనా? అప్పుడు అంటే వాళ్ళ ఇన్కమ్ ఎంత అవుతుంది? అప్పుడు 225 + 100 325 అవుతుంది. సరే, ఇప్పుడు ఏం చేశారంటే ఎక్స్పెండిచర్ని 6% పెంచారంట, సేవింగ్స్ని 26.5% పెంచారంట. సేవింగ్స్ని 26.5% అంటే 100కి 26.5% పెరిగితే 126.5 కదా అవుతుంది.
దీంట్లో 6% పెంచారు. 6% అంటే 1% 2.25 ఇంటూ 6 6 5 30 6 2 12 15 6 2 12 13 అంటే 13.5 అంతేనా? అప్పుడు ఏమంటున్నారు, వాట్ పర్సెంట్ డస్ హెర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అంటున్నారు. సారీ, ఇది డిక్రీజ్ అన్నారు. 6% డిక్రీజ్ అన్నారు, అంటే ఇది మైనస్. సరే, ఇప్పుడు ఏమైంది, 126.5 ఇది అయ్యింది. అంటే ఎంత పెరిగింది, సింపుల్గా పెరిగిందంటే 26.5 ఇది పెరిగితే ఇది 13.5 తగ్గింది, అంటే ఓవరాల్గా 13 పెరిగిందండి. సో 325కి 13 పెరిగింది. సో అది ఎంత పర్సంటేజ్ 325లో అనేది తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుందా? అవునా? సో క్లియర్గా 1% ఎంత, 3.25, 2 కరెక్ట్గా 13 టైమ్సే పోతుంది. 13 క్యాన్సిల్ అయిపోతే 4% ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? 22 వెరీ గుడ్. గేమ్ బాయ్ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. నాకు నేనే పోటీ అంటున్నారు, వెరీ గుడ్ అండి. నిజంగా మీకు మీరే పోటీ, ఎందుకంటే మీరు ఒకరే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఎవరు తర్వాత ఇవ్వలేదు. బఫరింగ్ అంటున్నారు, బఫరింగ్ అవుతుందా అండి వీడియో? 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ షాప్కీపర్ సెల్స్ 1 బ్యాటరీ ఫర్ ₹650 at a profit of 30%. ఒక దుకాణదారుడు ఒక బ్యాటరీని ₹650కి అమ్మితే 30% లాభం వచ్చిందంట. అలాగే మరొక బ్యాటరీని 5% నష్టంతో 950కి అమ్మారంట. అయితే అతని మొత్తం లాభం లేదా నష్టం ఎంత అంటున్నారు, ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత అని అడుగుతున్నారు. సరే చూద్దాం, ఈ 23 క్వశ్చన్ కూడా ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఫస్ట్ ఎవరు ఆన్సర్ ఇస్తారు? 23rd క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. సరే, ఏం చేశారంట, 30% లాభం వచ్చింది. ఎప్పుడు? ₹650కి అమ్మినప్పుడు. అంటే 650 ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 130%కి ఈక్వల్ అవ్వాలా 650? ఎన్ని టైమ్స్ ఉంది? 5 ఇంతలు ఉందా? అంటే 1% 5 అంటే 100% 500. సో క్లియర్గా ఏమర్థమైంది మనకి, 500 కొన్నారు, 650కి అమ్మారు. సో అప్పుడు 30% లాభం అనేది వచ్చింది. ఫైన్. నెక్స్ట్ ఏం చేశారు, 950కి అమ్మితే 5% నష్టం వచ్చిందట. 5% నష్టం అంటే ఎంతకి అమ్మినట్టు? 95%కి 950 అంటే క్లియర్గా మనకు అర్థమైపోయింది. ఏంటి, ₹1000కి కొన్నారు, ₹950కి అమ్మారు. సో అందుకని 5% నష్టం వచ్చింది. ఇంకేముందండి, సింపుల్. మొత్తం కొన్నిది ఎంతకి? 1500కి. అమ్మింది ఎంతకి? 9615 1600కి. సో అంటే 1500 కొని 1600కి, సారీ 1500కి అమ్మారు, అవునా? ఓకే, 1500 కొన్నారు, 1600కి అమ్మారు. సో ₹100 లాభం వచ్చాయి. ₹100 ఎంతకి? 1500కి లాభం వచ్చింది. సో అంటే 1/15 ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. సో 15/6 are 90 కాబట్టి క్లియర్గా 62/3% లాభం అని చెప్పచ్చు. అంతేనా? 23 ఆప్షన్ 2. 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 23 ఆప్షన్ 2 ఎవరు? వెరీ గుడ్. గేమ్ బాయ్ మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ సబిత, సింగం, అంజన్ కుమార్, సంతోష్ కుమార్, బాబా. వెరీ గుడ్ అండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్కి వచ్చేసాం మనం. మన ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు తప్పకుండా ప్రతి వీడియో లైక్ చేయాలి. ప్రతిసారి అలా చెప్పించుకోకూడదు. ఓకే, 24th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ కదా. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 3 వరుస సహ సంఖ్యలు మొత్తం 141 అంట. అలా అయితే మధ్యలో సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు. ఎలా వస్తుందండి మధ్యలో సంఖ్య? 3తో డివైడ్ చేస్తే వచ్చేస్తుందా?
3 4s 12, 3 7s 21 అంటే 47 అవుతుంది. సో దీన్ని రకరకాలుగా చేయొచ్చు. యావరేజ్ కాన్సెప్ట్ యూస్ చేస్తే మధ్యలోది కరెక్ట్గా యావరేజ్ అవుతుందంటే డివైడ్ బై 3 చేస్తే 47 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యలోది ఎక్స్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇటు పక్కది x+1, ఇటు పక్కది x-1 అవుతుందా? 3 కలిపితే 3x అవుతుంది, అది 141. సో x = 47. ఎలా అయినా సరే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఏది మైండ్కి స్ట్రైక్ అయితే అది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఈరోజు మ్యాథ్స్ క్లాస్కి లాస్ట్ క్వశ్చన్ 24 ఆప్షన్ 2 చూద్దాం. 24 వెరీ గుడ్. గేమ్ బాయ్, హరీష్, వెంకట శశిధర్, నరేష్, బాబా, వెరీ గుడ్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 2 కేజీలు యాపిల్స్, 2 కేజీలు ద్రాక్ష కలిపితే 160 రూపాయలు అంట. ఓకేనా? నెల తర్వాత 4 కేజీలు యాపిల్, 3 కేజీలు ద్రాక్ష కొంటే అది 300 అయిందంట. సో ఆ యాపిల్స్ రేట్ అనేది మారకుండా ఉంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఎంత అని అడుగుతున్నారండి. చూడండి, 2 కేజీలు యాపిల్స్ అలాగే 2 కేజీలు గ్రేప్స్ 160 రూపీస్. అలాగే 4 కేజీలు యాపిల్స్, 3 కేజీలు గ్రేప్స్ కలిపితే 300 రూపీస్. సో మనకి యాపిల్స్ కావాలి. సో సింపుల్, అసలు 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఇదంతా 80. కానీ ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ గ్రేప్స్ని మైనస్ చేసేయాలి కదా. ఇప్పుడు 3తో మల్టిప్లై చేద్దామా, అంటే ఇది 3a ప్లస్ ఇది 3g = 240, 3 × 8. ఇప్పుడు ఇందులోంచి తీస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3g క్యాన్సిల్ అయిపోద్ది. 300లోంచి 240 తీస్తే 60, 4a లోంచి 3a తీస్తే a, అంటే యాపిల్స్ 60 రూపీస్ అవుతున్నాయి. ఓకేనా? 2 ఈక్వేషన్స్ రాసుకున్నాం, సింపుల్గా ఆన్సర్ చేసాం. 25 ఆప్షన్ 1. వెరీ గుడ్. అగైన్ గేమ్ బాయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ సూర్య, జ్యోతి ప్రసాద్, బాబా, వెరీ గుడ్ అండి. సార్ సిఐఎస్ఎఫ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఐ డోంట్ థింక్ సో అండి. నాకు కరెక్ట్గా అయితే అది అఫీషియల్గా వచ్చినట్టయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి. సో ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చండి. ఒక 2 minutes ఫర్ డౌట్స్. సో కరెక్ట్గా 1 hour అవుతుంది అప్పుడు. 2 minutes అయితే 6 అయిపోతుంది అనమాట. 5కి స్టార్ట్ చేస్తున్నాం, 6 కల్లా కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, మీరందరూ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఫాస్ట్గా చెప్పేయండి. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ గ్రూప్ డీకేనా, ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వేస్ ఎలాగ ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ డి, ఎన్టీపీసీ కూడా రాస్తున్నారా? వన్స్ రిపీట్ అన్నారు, ఏది రిపీట్ చేయమంటున్నారండి నాని గారు చెప్పండి. 21 క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ మోడల్లో చేయలేమా సార్? 21 క్వశ్చన్. యా అండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్లో చేయొచ్చు మీరు కావాలనుకుంటే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 10% అంటే ఇంటూ 1.1 చేయొచ్చు. 2 year కాబట్టి ఇంటూ 1.1 అంటే ఇంటూ 1.21. సో 10,000 ఇంటూ 1.21 ఎంత అవుతుంది? 12,100 అవుతుంది. ఓకేనా? రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి. రోజు సాయంత్రం 5 గంటలకి మనకి మ్యాథ్స్ లైవ్ ఉంటుంది. జస్ట్ ఏదో కొన్నిసార్లు మేబీ మిస్ అయితే అవ్వచ్చు, బట్ స్టిల్ మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రీజనింగ్ అయితే 8 PM లైవ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకే, గ్రూప్ డి, ఎన్టీపీసీ
సీజీఎల్ ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సిఏఎస్ఎఫ్ రీజనింగ్ మోస్ట్లీ ఉంటుందండి నైట్ క్లాస్. హవాల్దార్ రిజల్ట్ ఎప్పుడు? ఇంకా ఐడియా లేదండి. అఫీషియల్గా ఏమైనా వస్తే మనం తప్పకుండా మన ఛానల్లో కూడా తప్పకుండా అప్డేట్ చేస్తాం. ఓకేనా. గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ డైలీ ఈ టైంకి లైవ్ ఉంటుంది చెప్పాను. ఓకే. ఆర్పిఎఫ్ రిజల్ట్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐ వస్తాయి కదండి రిజల్ట్స్. 18th క్వశ్చన్ జిఎస్ క్లాసెస్ చెప్తారా సార్? జిఎస్ కూడా మనం తప్పకుండా, జనరల్ సైన్స్ అయితే మనం చూద్దాం ఫస్ట్, ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్సే, తర్వాత నెమ్మదిగా అలా చెప్తాం. అన్న కొంచెం స్లోగా చెప్పండి. స్లోగానే చెప్తున్నానే అనుకుంటున్నా అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇవి కొద్దిగా ఈజీగా ఉన్నాయి. ఇవి పక్కా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇవి పక్కాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. 2022 క్వశ్చన్స్. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి, మీకు పేపర్స్ వస్తాయి, పీడిఎఫ్స్ వస్తాయి కదా, మీరు చూడొచ్చు. ఓకేనా. ఓకే, 18th క్వశ్చన్ అంటున్నారు. కరెంట్ అఫైర్స్ కూడా మనం కంపల్సరీగా చెప్తాం. 18th క్వశ్చన్ ఒకటే అండి, ఫార్ములా తెలియాలి అంతే. 2ab/a+b అని ఒక ఫార్ములా తెలియాలి మనకి. కాకపోతే ఒక స్పీడ్ ఏమి ఇచ్చారు, వెళ్ళేటప్పుడు స్పీడ్ ఇచ్చారండి 56 1/4 అన్నారు, అంటే అదంతా 225/4. కానీ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే 33 1/3%, అంటే 1/3 పెరిగింది అన్నారు. సో అది ఎంతో కనుక్కున్నాం, అది 225/3. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, ఇంకేముంది 2ab/a+b చేసాం. ఇంకెక్కడ మనం ఏం చేసాం, సింప్లిఫికేషన్ చేసాం అంతే, జస్ట్ సాల్వ్ చేసాం. ఓకేనా. ఓకే, జిఎస్ కరెంట్ అఫైర్స్ కూడా కంపల్సరీగా మన ఛానల్లో స్టార్ట్ చేస్తాం తప్పకుండా. ఈ 2-3 డేస్లోనే కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 6 months కానీ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్వి. రీసెంట్గా ఎలా అడుగుతున్నారో ఆ మోడల్లోనే క్వశ్చన్స్ మనం పెడదాం. ఓకేనా. జిఎస్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఫిజిక్స్ అయితే ఉంటుందండి మండే నుంచి. పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సెండ్ చేశారండి, వెరీ థ్యాంక్ యూ అండి అచ్చు గారు. చూస్తానండి నేను. సార్ ఎస్ఎస్సి రిజల్ట్ ఎప్పుడు సార్? రిజల్ట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి శివకుమార్ గారు. సో ఓకే అండి, అయితే మనం 25th రిపీట్. 25th ఏమంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 యాపిల్స్, 2 యాపిల్స్ 2 గ్రేప్స్ కలిపితే 160 రూపీస్ అన్నారు. 4 యాపిల్స్ 3 గ్రేప్స్ కలిపితే 300 అన్నారు. ఈ 2 ఈక్వేషన్స్ని నాకు నచ్చినట్టు నేను సాల్వ్ చేసుకున్నా నార్మల్గా. అంటే నాకు కన్వీనియంట్గా ముందు ఆ 2ని క్యాన్సిల్ చేసుకున్నా, తర్వాత 3తో మల్టిప్లై చేశా, అప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేశా. చూడండి, మీరు ఒకసారి రాసుకొని ఆ 2 ఈక్వేషన్స్ని మీరు ఎలా అయితే ఈజీగా సాల్వ్ చేయగలరో అలా సాల్వ్ చేయండి. అప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి, ఎండింగ్లో ఈ క్వశ్చన్ మీకు అర్థం అవుతుంది క్లియర్గా. సో ఓకే అండి, అయితే మోస్ట్లీ మనం ఈరోజు నైట్ 8 o'clock కలుద్దాం. ఓకేనా. So okay then, thanks for watching and have a nice day. Bye bye.